ములుగు జిల్లా. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొనింది. ప్రధాని మోదీ పర్యటనకు మద్దతుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమరావతిని రక్షించేందుకు గత 5 ఏళ్లు తాము చేసిన పోరాట ఫలితం కాసేపట్లో సహకారం కాబోతుంది అంటున్న రైతులతో మా ఎడిటర్ వర్మ ఫేస్ టు ఫేస్. అమరావతి ఊపిరి పోసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం అవుతుంది. ఎన్నో ఏళ్ల కళ ఇక నెరవేరపోతుందన్న ఆనందం ఇక్కడ భూములు ఇచ్చిన రైతులందరిలోని కూడా కనిపిస్తున్నది. ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తలపింపజేసేగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఏకమైన భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఇన్విటేషన్లతోటి కూడా వాళ్ళు అందరూ కూడా ఒక పేరంటాలకి వెళ్తున్నామా అంత ఆనందం అయితే వీళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అమరావతి మహిళా రైతులందరూ కూడా ఈ రకంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే సుమారు 5 లక్షల మంది ఈ రోజు నరేంద్ర మోదీ గారి సభకి హాజరు కావడానికి వాళ్ళంతా కూడా సన్నాహితమై ఉన్నారు. వాళ్ళ మాటలోనే విందాం. మరి గత 5 సంవత్సరాల్లోనూ అమరావతి పరిస్థితి ఏంటి, ఇప్పుడు పునర్ప్రారంభానికి ఏ రకంగా వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారమ్మా మీరు చెప్పండి. మా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులమైన మాకు విజయాన్ని చేకూర్చింది. అదేవిధంగా న్యాయస్థానాలను నమ్ముకున్నందుకు కూడా మాకు విజయం చేకూరింది. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎంతటి దమనకాండ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి కేసులు కూడా తీసివేసి ఇక్కడ జంగిల్ క్లీన్ చేసి మాకు వార్షిక కవులు అందించారు. అందుకు మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి నిధులు చేకూర్చింది. అందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఏం చెప్తారని చెప్పి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాము. తప్పనిసరిగా అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు కేంద్రం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అమరావతికి చట్టభద్రత పార్లమెంట్లో తీసుకురావాలని శ్రీ నరేంద్ర మోడీ గారిని సవినయంగా అంతా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు కూడా భూములు ఇచ్చిన వాళ్ళేనా? ఎలాంటి ఇబ్బందులు పడ్డారమ్మా? బాగా ఎప్పుడు చరిత్రలో మాకు తెలిసిన కాడ నుంచి మేము ఏనాడు కూడా అన్ని కష్టాలు పడలేదు. కష్టాలు పడ్డా గానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడని చెప్పేసి మేము పోరాటం చేశాము. మా పోరాటం ఫలించింది. ఈ రోజున మేము ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అది ప్రజలిచ్చిన తీర్పు. మాకు ప్రజలిచ్చిన తీర్పు, మేము కష్టపడ్డ ఫలితం. ఆ ఫలితానికి తోడు నీరు మట్టి తీసుకొచ్చి మాకు ఇక్కడ ఇచ్చినందుకు మా ఆంధ్రులందరికీ ఒక గుండెకాయ ఎలాంటిదో అలాంటిది అని చెప్పేసి మేము నమ్ముకున్నందుకు దేవుడు మాకు మేలు చేశాడు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నాడు అంటే మాకు ఇది ఒక పండగ. మేము ఈ రోజుకి ఎప్పుడు చూడలే ఈ పండగ. ఎక్కడ చూసినా కూడా పసుపు మయం అయిపోయింది. ఎక్కడ చూసినా పండగ. మాకు కూడా మా బిడ్డలకి, మాకు ఆంధ్ర ప్రజలందరికీ మంచి జరిగిద్దని, మోడీ గారు వచ్చిన వల్ల మాకు మంచి జరిగిద్దని మేమందరం ఆశిస్తున్నాము. మాకు మంచి జరిగిద్ది. మేము ఏనాడు కూడా ఇంత సంతోషంగా ఎప్పుడూ లేము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మీరు చెప్పండి అమ్మా, మీరు కూడా భూములు ఇచ్చిన వాళ్ళేనా? భూములు ఇచ్చామండి. జై అమరావతి, బిల్డ్ అమరావతి. కానీ ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డా కూడా మోడీ గారు వచ్చి మట్టి నీరు తెచ్చినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక మంచి సంకల్ప బలమే. అది కూడా కానీ ఒక పీడకలలాగా ఒక దుష్టశక్తి వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఆ దుష్టశక్తి ఎట్లా వెళ్ళిపోవాలా అనేది మోడీ గారికి తెలుసు, పంపించేశారు. కూటమి ప్రభుత్వం అనేది మా ఆంధ్రప్రదేశ్కి బాగా మేలు చేసినట్టే. మేము ఎంతగా ఉద్యమం చేసినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎవరూ భయపడింది లేదు, ఇక్కడ తగ్గింది లేదు. కానీ రాజధాని కోసం మేమంతా రాష్ట్ర బిడ్డల కోసమే మేము చేసింది కూడా ఈ ఉద్యమం అనేది. ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుండాలి. మోడీ గారికి నమస్కారం అండి. మీరు వచ్చి మాకు మంచి సంకల్పం ఇవ్వాలి, మంచి నిధులు ఇవ్వాలి. ఆ నిధులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా మంచిగా కోరుకోవాలి. మీరు చెప్పండి, అమరావతినా ఇప్పటికీ రాజధాని? ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎటువంటి అనుమానాలు, ఎటువంటి తావులేదు. ఎందుకంటే భారతదేశంలో చట్టబద్ధత అంటే ఇంతవరకు ఏర్పడినటువంటి 28 రాజధానులకి ఎక్కడా కూడా కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే మేమందరం కోరుకునేది ఏంటంటే విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడింది. ఏదైతే మొదటి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణకి హైదరాబాదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధానిని ఏర్పరచుకోవాలి 10 సంవత్సరాల లోపల. ఆ విధంగా కొత్త రాజధానిని ఏర్పరచుకున్నది అమరావతి అని ఆ విభజన చట్టం ద్వారా నోటిఫై చేస్తే సరిపోతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారే వారి చొరవ తీసుకొని అటు
ప్రపంచ బ్యాంకు నుండి కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి సుమారుగా 13,600 కోట్ల రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తన సహాయంగా 1,400 కోట్ల రూపాయలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. దాంట్లో సగం నిధులు ఇప్పటికే సిఆర్డీ అకౌంట్ కూడా వచ్చినాయి. దానితో పాటుగా కేంద్ర సంస్థ అయినటువంటి అడ్కో నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా జర్మన్ బ్యాంకు నుంచి 5,000 కోట్ల రూపాయలు. అంటే రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని నిధుల్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు వారి జరుగుతున్నటువంటి ఈ నిర్మాణ కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకనే వారు నిజంగా వారి దివ్య హస్తాలతో ఈ రోజు అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరవటం అంటే ఇది మాకు పెద్ద పండుగ. ఇది అందరి జీవితాలలో కేవలం భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క జీవితాలకి వెలుగులు తీసుకొచ్చే అద్భుతమైనటువంటి ఒక గొప్ప పండగ. ఆ పండగని వీక్షించడానికి మేమందరం కూడా ఎంతో పులకించిపోతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మన ప్రియతమ ప్రధాని, భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క వాక్కుల నుంచి ఈ అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధానిగా విరాజిల్లబోతుందని చెబితే మాటల కోసం ఎదురు చూస్తా ఉండం. నిజంగా వారికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆహ్వానాలు వచ్చినాయండి దీనికి ప్రతి ఒక్కరికి కూడా? ఎందుకంటే అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం సిఆర్డీఏ వారు అగ్రతాంబూలం ఇచ్చారు. ఏదైతే వివిఐపీలు అంటే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి గ్యాలరీకి ఆనుకున్నటువంటి గ్యాలరీని అమరావతి రైతులకు ఏర్పాటు చేశారు. ఎటువంటి పాసులు లేకుండా కేవలం అమరావతి కండువానే ఎంట్రీ పాస్ గా భావించి ఈ గ్యాలరీలకి ఆహ్వానించడం చూస్తా ఉంటే ఏ విధంగా భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వం సత్కరిస్తుందో చూసి ముగ్ధులవుతున్నాం. తప్పకుండా ఇటువంటి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇది అందరికీ న్యాయం చేస్తుంది. మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది మీ అంచనా? దాదాపు అమరావతి ప్రాంతంలో నుంచి ఈ యొక్క అమరావతి రైతులుగా ఒక 50,000 మంది పైగా ఈ కార్యక్రమానికి రాబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమానికి రాబోవటానికి ఇప్పటికే అన్ని రకాల వర్తమానాలు అందుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అంటే హృదయం పులకించే రీతిలో మన నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 2047 లక్ష్యంలో భాగంగా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని ఈ రోజు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి రైతులందరూ? రైతులందరూ కూడా మేళతాళాలతో అందరికీ ఇంటింటికి తిరిగి కొత్త బట్టలతో ఈ రోజు అత్యంత వైభవంగా, అంటే మా జీవితంలో నిజమైన పండుగ రోజు, నిజమైన దీపావళి, నిజమైన దసరా, నిజమైన సంక్రాంతి ఈ రోజు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం. ఆ పండుగలన్నీ కలిసి వచ్చే విధంగా, రంజాన్, క్రిస్మస్ అన్ని కలిసి వచ్చే విధంగా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఒక మూకమ్మడిగా ఈ యొక్క సభకు బయలుదేరుతా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? ఎలా అనిపిస్తున్నది ఈ రోజు మీకు? మాకు ఎలా అనిపిస్తుందంటే ఒక రాక్షసుడు అంతమైపోయిన తర్వాత వచ్చే ఒక గొప్ప వెలుగులాగా అనిపిస్తుంది. ఒక చీకటి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే గొప్ప వెలుగులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు మేము ఒక నరకాసురుడి పాలన చూసాం. నరకాసురుడి వధ తర్వాత ఏ విధంగా అయితే దీపావళి జరిగిందో, ఇప్పుడు ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మరలా రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. దానికి అండదండగా మేమున్నాం అని కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలా. మొదట్లో ఎలాగైతే 2014-15లో మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందో, మరలా అదే ప్రధానమంత్రి గారి అండదండలతో మరలా ఇక్కడ పునః శంకుస్థాపన జరగబోతుంది. ఇది మా అందరి జీవితాలకి వెలుగుల బాట లాంటిది. ఎందుకంటే ఇక్కడ గత 5 సంవత్సరాలు జరిగిన వినాశనం ఎంతటిదంటే 30 సంవత్సరాలకు సరిపడి వినాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది దానికి మీరు ఏ విధంగానూ బాధపడద్దు. మేము అండగా ఉన్నాం, మీ రాష్ట్ర అభివృద్ధికి మేము అండగా ఉన్నాం నిరూపించడానికి ఇవాళ మోడీ గారు వస్తున్నారు. ఆయనకి మేమందరం అమరావతి రైతులందరం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎలాగుందమ్మా ఈ రోజు అమరావతి పునఃప్రారంభం? ఈ మాట వింటే ఏమనిపిస్తుంది మీకు? ఒక తల్లికి బిడ్డ పుడితే ఎంత సంతోషంగా ఉంటుందో, అమరావతి అంటే అలా వెలుగు అందాలని చెప్పి మేము భూములు ఇచ్చాం. భూములు ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల మొత్తానికి తెలిసిపోయి అమరావతిలో పడే కష్టాలు ఏ రాష్ట్రంలో వాళ్ళు పడకూడదని చెప్పి ఒక చూపుడు వేలు చూపించి ఆంధ్రప్రదేశ్ అంతా ఒక దాటి మీదకి వచ్చి ఎవరినైతే ఇంటికి పంపించాలని అనుకున్నారో వాళ్లే ఇంటికి పోయారు. ఇవాళ అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వారికి కూడా చేతులెత్తి నమస్కారం చేయడానికి మేము అమరావతి రైతులు మహిళలు సిద్ధంగా ఉన్నాము. మా కళలు నెరవేరిని, దుష్ట శక్తులు పోయినాయి. ఇదే మాకు మంచి పండగ దినం. జై అమరావతి. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తున్నది ఈరోజు? జై అమరావతి.
ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలందరికీ పండగ వాతావరణం అండి. ఏంటంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అన్న దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ప్రతిరోజు నిరసనలు చేశాము. నిరసనలుగానే ఊరంతా తిరిగి ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసేవాళ్ళం. అలాంటిది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమానికి రాబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని మా ఇంటి పండగలాగా, మా ఇంటి పెళ్లి పేరంటం లాగా, మేము ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఎలాగో మేళతాళాలతో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానిస్తామో అదే రకంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళని ప్రతి గ్రామంలో అందరినీ మేళంతో బయలుదేరి మేము అందరినీ ఆహ్వానించామండి. ఈ కార్యక్రమానికి రావాలి. ఇది రాజధానికి కోసం జరుగుతున్న కార్యక్రమం. ఇది రాష్ట్ర ప్రజలందరిదండి. అందరూ రావాలని, తరలి రావాలని బయటికి వెళ్లారండి పిల్లలు. ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలందరూ కూడా పండగలాగా ఈరోజు నిన్న నుంచే వచ్చి ఊహించారమ్మా మళ్ళీ అమరావతి పునఃప్రారంభం అవుతుంది, మళ్ళీ మా భూములు అన్నింటిలోని కూడా బంగారం అంటే పంటలు పండకపోయినా సరే వేరే రకంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశించారు? ఊహించామండి. ఇది మేము న్యాయంగా జరిగిందండి. మేము ఏమీ ఆశించకుండా రాష్ట్రానికి రాజధాని లేదని తాతల తండ్రుల నాటి భూములు త్యాగం చేశామండి. 75% గవర్నమెంట్కి ఇచ్చి 25% తీసుకున్నాం. మా త్యాగాలు వృధా పోవండి. అందులో ఇక్కడ ఈ నేలకి ఒక శక్తి ఉందండి. ఇది దేవతల రాజధాని. దానికి తోడు ఎంతో మంది రైతులు భూములు ఇచ్చి వాళ్ళు నిరసనలు చేస్తా ప్రాణాలు అర్పించారండి. వాళ్ళు ఎంత మనోవేదన పడ్డారండి. 250 మంది చనిపోయారు. ఈ రోజు వాళ్ళందరూ ఆత్మలు కూడా శాంతించాలని మేము కోరుకుంటున్నాం. ఈ పవిత్రమైన నేలలో శక్తి ఏదో ఉండబట్టి ఈ రైతులందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా శక్తిగా చేసిన త్యాగాలు వృధా కాకూడదని మేము అన్యాయం ఎవరం చేయలేదండి. రైతులు అన్నం పెట్టే వాళ్ళమే కానీ ఎంతసేపటికి పొలంలోకి వెళ్ళి వాళ్ళు పనులు చేసి ప్రతి ఒక్కళ్ళకి ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా కూడా ఒక ముద్ద అన్నం తినాలండి వాళ్ళు సాయంత్రానికి. అలాంటి నేల తల్లిని మేము ఉచితంగా ఇచ్చాము. అది మంచి పని కాబట్టి ఇది ఎప్పటికైనా సాధిస్తాము. ఎప్పుడన్నా మీరు అనుకున్నారమ్మా ఇలాంటి ఉద్యమాలు చేస్తాము, ఏదో ప్రశాంతంగా ఇంట్లో పిల్లలు పెంచుకోవడం లేకపోతే వేరే పనులు చేసుకోవడం తప్ప ఈ రకంగా రోడ్డు ఎక్కుతాం, ఈ రకంగా మాట్లాడవలసి వస్తుంది, ఈ రకంగా అరెస్టులు అవ్వాల్సి వస్తుంది, ఈ రకంగా కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది, నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా అసలు? లేదండి, మాకు అసలు ఇలాంటివి ఏమి తెలీదు. ఇక్కడ అంతా ప్రశాంతమైన వాతావరణం అండి. అందరూ కులమతాల మధ్య భేదాలు లేవు. అన్నదమ్ములు మళ్ళీ గ్రామాలు కలిసి ఉండేవాళ్ళం అండి. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు వంటి వార్త అండి. మాకు న్యాయం మంచి కోసం రాజధాని లేదని భూములు ఇచ్చి ఇదేంటా అనిపించింది మా అందరికి. మేము మహిళలు ఉన్నామంటే ఏదైనా పెళ్లికో పేరంటానికి వెళ్ళేవాళ్ళం, గుడికో వెళ్ళేవాళ్ళం. అంతకు తప్పితే ఏ పార్టీలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఏ సినిమాలు వచ్చినా ఈ హీరోలు కానీ మేము వేటికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది ఒక్కసారిగా సినిమాల చోట్ల మేము ఇలాంటి ఉద్యమాలైనా జరిగినాయన్ని, అలాంటిది మేమే ఇలాంటివి అక్కడ చేయాల్సి వచ్చిందంటే అదేదో మాకు ఇక్కడ అమ్మవారు ఉంది, అటు గుణదల మేరీమాత ఉంది, ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు, మరి అల్లా ఉన్నాడు. వీళ్ళందరి శక్తే మా అందరికి. అందరం కలిసి గట్టిగా పోరాడగలిగాం. లేకపోతే ఇలాంటి జరుగుతాయని కూడా మాకెవరికి తెలీదు. అందరం ఒక శక్తి వాళ్ళనే ప్రతి ఒక్కళ్ళు ఎవరు విభేదాలు లేకుండా ఎవరి వంతు వాళ్ళు సాయంగా ఇక్కడ వాళ్లే కాదండి, బయట ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుల్లో కూడా రాజధాని ఇదే అమరావతి ఉండాలి. వాళ్ళు త్యాగాలు చేశారు. మనం ఎవరైనా ఒక సెంటు ఉచితంగా ఇచ్చామా, ఒక పక్కన ఏదైనా ఊరికి ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకోము. అలాంటిది వాళ్ళకు ఉన్న తాతల తండ్రులు లాంటి భూమి మొత్తం ఇచ్చారంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందండి. మేము 2 పాదయాత్రలు చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళే చెప్పేవాళ్ళం. ఆ పాదయాత్రలో కూడా మమ్మల్ని ఆహ్వానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని తోబుట్టువుల వల్లే ఇంటికి పిలిచి వాళ్ళు మాకు భోజనాలు పెట్టి మాకు షెల్టర్లు కూడా మామూలుగా కళ్యాణ మండపాలు అవి కూడా ఇచ్చేవాళ్ళండి. అవి కూడా ఈయనకుండా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం వీళ్ళకి ఎంతసేపటికి రోజుకి ఆదరణ పెరుగుతుందని చెప్పి ఈ హింసలు మొదలు పెట్టారండి. భోజనాలు చేయకుండా ఒక్కొక్క టైంలో అయితే అవి పడేయటం, మమ్మల్ని ఎక్కడ పడుకోనీయకుండా చేయటం, అదేమంటే ఏదన్నా ప్రశ్నించామంటే కేసులు పెట్టేసేవాళ్ళు. ఎన్ని ఇబ్బందులు చేసినా కూడా మేము ఒకటే నమ్ముకున్నామండి, మేము చేసేది మంచి పని, మా సంకల్పం ఎప్పటికైనా ఒకటైద్ది, ఎప్పటికైనా మేము చేసిన త్యాగం వృధా బాదు. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో అందరి మనసుల్లో ఇదే ఉంది. అందరూ కూడా మేము మీకు దగ్గరికి రాలేకపోయినా కూడా మా మనసుల్లో ఇదే ఉంది, ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి మా అందరికి భరోసా ఇచ్చారండి. వాళ్ళందరూ దీవెనలు రాష్ట్ర ప్రజలందరి వల్ల మేము ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది. ప్రజలందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి రోజులు వచ్చినాయమ్మా? మంచి రోజులు వచ్చినాయండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము గత విధ్వంసకుడి పాలనలో నుంచి అమరావతి బయటపడి పొరుడు పోసుకొని అమరావతి అభివృద్ధి దిశగా పయనిస్తుంది. కానీ మేము 5 సంవత్సరాలు శిబిరాల్లో కూర్చున్నప్పుడు మొక్కవని ధైర్యంతో చాలా ధైర్యంగా ఉన్నాం. మేము ఎప్పుడు అధైర్యపడలేదు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు
ఇదిగో మేము వైజాగ్ వెళ్తున్నాం, అదిగో మేము వైజాగ్ వెళ్తున్నాం, ఇదిగో కర్నూలు రాజధాని అని ఎన్ని చెప్పినా సరే కానీ మేము పట్టు వదలకుండా 5 సంవత్సరాలు అదే ధైర్యంతో ఉన్నామండి. ప్రతిరోజు మేము భగవంతుడిని ప్రార్థించే వాళ్ళము, అందరి రాష్ట్ర ప్రజలందరికీ మా బాధలు చెప్పుకునే వాళ్ళం. ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ప్రజానాయకులు చెప్తూనే ఉంటారు. ఈ ప్రజలనే దేవుళ్ళు అనేవాళ్ళు, అమ్మ వినండి, మా బాధలు వినండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా చేస్తుంది. మనం రైతు ప్రభుత్వం, రైతు బిడ్డే కదా జగన్మోహన్ రెడ్డి కూడా, రైతులను ఆలకించట్లేదు అని చెప్పేసి మేము 5 సంవత్సరాలు శిబిరాల్లో కూర్చొని ప్రతి దేవుళ్ళని సర్వమత ప్రార్థనలు చేశామండి. పరిత్రాణాయ సాధునా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అది ఎలా జరిగిద్దే, ఎప్పుడు జరిగిద్దని ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదివించుకుంటా భగవద్గీత చదువుకునే వాళ్ళం. అల్లాని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, ప్రార్థనలు చేసేవాళ్ళం. మా బాధలు ఇలానే మీడియా ద్వారాగా వెలిబుచ్చుకునే వాళ్ళం. అలా మేము 5 సంవత్సరాలు ధైర్యంతో ఉన్నామంటే మాకు వెన్నుదని నిలిచిన వాళ్ళు మా ఇంట్లో, మా వెనకమాల మా ఇంటి వాళ్ళు కానీ మాకు మా పురుషులు వీళ్ళందరూ మాకు చాలా అండగా నిలబడ్డారు. మేము రాజధాని సాధించుకున్నామండి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ప్రజలకి ఎంత ద్వేషం నూరిపోయాలని చూశారంటే 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. పైపెచ్చు అమరావతి 1,00,000 కోట్లు అమరావతిలోనే పోయాలా, 1,00,000 కోట్లతో అమరావతి అభివృద్ధి చేయాలా అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే 1,00,000 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అమరావతి అనేది రాష్ట్ర సంపద, ఆ రాష్ట్ర సంపద అనేది సంపద ఎలా సృష్టించాలనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎలా అనిపిస్తున్నదమ్మా, మీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టేనా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి మానవుడు కూడా ఏదో కారణం చూస్తే పుడతారని చెప్పి భగవద్గీతలు కానీ అన్ని నమ్ముతాం మనం. మేమైతే రాష్ట్రానికి రాజధాని ఇవ్వడానికి ఈ ప్రాంతంలో పుట్టామని చెప్పి మేము నమ్ముతున్నామండి. మాకు ఆ రోజు కూడా ఎవరు కూడా భూములు ఇమ్మని బలవంతం అయితే చేయలేదండి. రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉంది కాబట్టి మీ ప్రాంతంలో రాజధాని కడతాం అని చెప్పి వాళ్ళు చెప్పడం మీద, అది కూడా మనకు రాష్ట్రానికి రాజధాని 70 సంవత్సరాల నుంచి కూడా మనం వలసలు పోతున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా మనల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. మేము అవన్నీ గమనించి ఎప్పుడైతే ఇక్కడ అమరావతిని రాజధాని పెడతారని చెప్పి మేము కలలు అనుకున్నామో ఆ రోజునే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రెడీగా ఇచ్చామండి. మరి మేము ఆ రోజు 14 నుంచి 19 దాకా ఏ విధంగానైతే మాకు చెప్పారో 9.14లో నవనగరాలతో కూడిన రాజధాని కడతామని చెప్పి, మరి అట్లాంటి రాజధానినే మాకు ఇక్కడ కట్టాలని చెప్పి మేము కోరుకున్నాం. అయితే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా ఆయనకు 150 సీట్లు వచ్చినాయని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు నియంతలాగా పరిపాలించి ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని విధంగా రాజధాని మారుస్తున్నామని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా గందరగోళపరిచి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా డెవలప్మెంట్ చేయాలని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఓకే, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటండి? ఇప్పుడు పునర్ప్రారంభం అవుతున్నది, మీకు ఏమైనా డిమాండ్లు ఉన్నాయి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. డిమాండ్స్ అంటూ మాకంటే ఏం లేదండి. కాకపోతే మేము ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏంటి ఇది గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి మేము పార్లమెంట్లో పెడతామనేసి, దానికి మాకు రైతులందరికీ, అమరావతి రైతులందరికీ మేము చాలా సంతోషిస్తున్నాము. అట్లానే ఈరోజు ప్రధాని మోదీ గారు పునర్ప్రారంభానికి పునర్శంకుస్థాపనకి రావడానికి మాకు అమరావతి రైతులందరి తరఫున మేము చాలా స్వాగతం పలుకుతున్నామండి. మేము మోడీ గారిని కూడా మేము ఒకటే డిమాండ్ అడుగుతున్నామండి, ఇది పార్లమెంట్లో గెజెట్ నోటిఫికేషన్ తీసుకొని వచ్చి మరి భవిష్యత్తులో మరి ఏ ముఖ్యమంత్రి కానీ వేరే పార్టీ వచ్చినా సరే అమరావతిని అనేది మార్చకుండా ఉండేటట్టు చూడమని మేము మోడీ గారిని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. అమరావతి రైతుల కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తున్నది. ఎన్నో ఏళ్లుగా వేచి చూశారు వీళ్ళందరూ కూడా. ఆ రోజు ఈ రోజు రానే వచ్చిందని చెప్పి ఒక పండగ వాతావరణంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని ఖచ్చితంగా అమరావతి పునఃప్రారంభంలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నామని ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజన్తో